చెప్పండి అన్న, ఈ పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? అతను వచ్చింది ఒక సీఎం అవడానికను రాష్ట్రాన్ని ప్రజలను బాగు చేయడానికి అయితే రాలేదండి. ఓకే, ఆయన స్వార్థం కోసం వచ్చాడు. సో పవర్ కోసం వచ్చారంటారు. ఆయన పని కోసం మనం అందరిలాగా ప్యాకేజ్ అనకూడదండి, తప్పండి. ఉన్నట్టు చెప్పుకోవాలండి. ఆయన వచ్చింది అయితే మా కోసం, అయితే మా ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం అత్యంత రాలా. ఆయన స్వార్థం కోసమే వచ్చాడు. ఆయన వినియోగించుకుంటున్నాడు, ఆయన సైడ్ అవుతున్నాడు. అంతకుముందు ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో 30,000 మంది 3,000 మంది ఆడవాళ్ళు మిస్ అయ్యారని చెప్పి అన్నారు కదండి. ఈయన గారు అన్నాడు, స్టేజ్ ఎక్కి మౌత్ అన్నాడు కదండి. ఏమైనా ఒక్క మనిషిని తీసుకొచ్చాడు. ఈయన 2 సంవత్సరాలు చిల్లర అవుతుంది కదండి. ఇప్పటికి తెచ్చాడు ఏమన్నా? ఎందుకంటే అన్నింపుణ్యం లేకుండా ఇతరుల మీద మనం మాట వేయకూడదండి. ఓకే, తప్పది. సరే, అంటే ఈ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతవరకు డెవలప్మెంట్ చేశారంటే? ఆయన చేసింది ఏముందండి డెవలప్మెంట్? ఎక్కడ అడవుల్లో చేసుకుంటే కుందేళ్ళ కన్ను, పుల్లు చేసుకుంటే కరెక్ట్ అయిద్దా? ఉన్న ప్రజలు చేయాలి. ఓట్లు వేసింది పుల్లా నీకు మనుషులు వేసింది? ఇచ్చింది అటవీ శాఖ, మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ కదా. ఇప్పుడు ప్రజల సమస్యలు ఆయన వరకు వస్తే నెరవేరుస్తున్నారా? ఏమండి, డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అండి. నువ్వు అక్కడ ఆ ప్రభుత్వం ఆ క్యారెక్టర్ నీకు ఇచ్చినా ఈ క్యారెక్టర్లోకి వచ్చి ఏం జరుగుతుంది అని చెప్పండి మీరు అర్థం పట్టించుకోవాలి కదా సార్. ఓకే, తప్పండి. ఓకే, ఆయన వరకు ప్రజల సమస్యలు వెళ్తే ఆయన ఎంతవరకు నెరవేరుస్తున్నారు? పట్టించుకుంటున్నారా? ఆ సమస్యను తీరుస్తున్నారా? మేము మాకున్నది చెప్పాలంటే, మేము ఆటో ఎక్కించుకొని టీడీపీ ఆఫీస్కి, జనసేన ఆఫీస్కి చాలా మంది జిల్లాల తరంగా చాలా దూరమైన, ఇది కడపని, ఒక రాజమండ్రి అని, ఇంకోటి వగేరా తీసుకొస్తా ఉంటాం. మేము ఎక్కించుకెళ్తా ఉంటాం. ఎక్కించుకెళ్ళి వాళ్ళు తీసుకెళ్ళమంటే బస్ స్టాండ్ నుంచో లేదా వారద కాడ నుంచో తీసుకెళ్తే వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు చెప్తారు, నా బట్ట చూడండి ఆడవాళ్ళు రికార్డ్ అవుతుంది. ఏమండి, తప్పేం కదా, ఉన్నవాట వాస్తవం అది. మన బట్ట ఈయన బట్ట కలిపి నాశనం చేశారు. మాకు ఇస్తారన్న దాన్ని హామీలు ఇవ్వకోకుండా ఈ రకం చేశారు అని చెప్పేసి అని తిడుతున్నారు. అంటే వాళ్ళు చెప్పిన మాట మేము చెప్తున్నాం సార్, మా నోటితో మేము చెప్పేది కాదు. ఏమండి, ప్రజలు చెప్తున్నటువంటి మాటలు మేము చెప్తున్నాం. సో పవన్ కళ్యాణ్ కూడా వచ్చిన తర్వాత ఆయన ప్రజల సమస్యలు పట్టుకోవట్లేదు అంటున్నారు, ఇచ్చిన పదవికి న్యాయం చేయట్లేదు అని అంటున్నారు. అంతేనా? అంతే. ఓకే, ఓవరాల్గా ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఏమి లేదండి. లేదు, ఆయన స్వార్థం కోసం వచ్చాడు, ఆయన చూసుకుంటున్నాడు. అక్కడ ఏంటంటే వాస్తవం చెప్పాలంటే ఆయన వచ్చిన తర్వాత మాత్రం మతభేదాలు పెరిగినాయి. పెరిగినాయి ఇంకా. ఆయన ఏదో మతభేదాలు లేకుండా చేస్తున్నాడు, కానీ మతభేదాలు అయితే పెరిగినాయి. ఓకే, ఓకే.